నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం. నమస్కారం అమ్మా సృజన. గురువు గారు, 2024 సంవత్సరం జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? జనవరి నెల 2024 సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుందమ్మా. 12ంట ఉన్నటువంటి గురుడు మనకి ఆరోగ్య సమస్యలు చిన్న స్వల్పంగా అనారోగ్యం పాలు చేస్తాడు. ఆ తర్వాత 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు మీకు విదేశాలకి విద్యార్థులను పంపిస్తాడు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ఆ తర్వాత జన్మతః వీళ్ళకి ఎంతవరకు సొంతంగా ఎంకరేజ్మెంట్ చేసుకుని ముందుకెళ్ళేటటువంటి స్వభావం ఈ మేషరాశి వారికి ఉంటుంది. కానీ గురుడు జన్మంలో ఉన్నప్పుడు కొంచెం చాదస్తము, దేవుడు చూసుకుంటాడులే అంతా, మనం కష్టపడకుండా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటారు, అంతా దేవుడే చూసుకుంటాడని. కాబట్టి అలాంటి వాతావరణం కాకుండా ఈ జాన్వరి నెలలో స్వయం కృషితో ముందుకు వెళ్తారు. తర్వాత కొత్తగా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల సలహాల వల్ల వీళ్ళు కొంచెం బాగుపడడం జరుగుతుంది. సొంతంగా గృహాలు, తర్వాత ఇళ్ళ స్థలాలు ఇవన్నీ కొంటారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా అంతకంటే డెవలప్మెంట్గా పెద్ద ఇళ్లలోకి వాటికి వెళ్తారు. ముఖ్యంగా మనశ్శాంతి అనేటటువంటిది కావాలా. గృహిణులందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది మేషరాశి వారికి ఈ నెలలో అద్భుతంగా ఉంటుంది. మెయిన్గా లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి ఒక టీమ్ స్పిరిట్తో అందరితో కలుగొలుపు స్వభావంతో ముందుకు వెళ్తారమ్మా. మరి అలాగే వీరికి విద్యాపరంగా కానీ ఇటు ఆరోగ్యపరంగా కానీ ఎలా ఉండబోతుంది? విద్యాపరంగా వీళ్ళు విదేశాలకి చక్కగా విశ్వవిద్యాలయాల్లోకి సీట్లు రావడం జరుగుతుంది, వెళ్తారు. ఆరోగ్యపరంగా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు. కాకపోతే నిద్రలేమి, తర్వాత హైపర్ టెన్షన్స్, మనశ్శాంతి లేకపోవడం ఇలా ఉంటాయి. మరి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు కానీ, ఇటు వాహన యోగం కానీ, గృహయోగం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కోర్టు సమస్యల్లో గెలుస్తారు వీళ్ళు. అండ్ వాహన యోగంలో కొంటారు వీళ్ళు, వాహనాలు కొంటారు. లాభంలో ఉన్నటువంటి శరీరుడు పెద్ద వాహనమే కొంటారు వీళ్ళు. అలాగే మరి ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి అంటారు? రాహుకి ముందుగా మనము చక్కగా జపం చేసుకోవాలా. రాహుకి ఓం రాహవే నమః అనే మహామంత్రంతో జపం చేసుకోవాలా. దుర్గాదేవికి బాగా చేసుకుంటే రాహు కొంచెం శాంతి ఇస్తాడనమాట. కాబట్టి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవడం, అమ్మవారి కుంకుమ అర్చన దుర్గమ్మ తల్లికి చేసుకోవడం, బెజవాడ వెళ్ళి గిరి ప్రదక్షిణ, అమ్మవారి గిరి ప్రదక్షిణ చేసుకుంటూ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ జనవరి నెలంతా కూడా. అలాగే గురుగారు, 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు? ద్వాదశ రాశుల వారికి కూడా మనకి ఈ 2024 సంవత్సరం జనవరి నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటే, వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి దీనికంటే కూడా బాగుంటుంది. ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఒక్కొక్క రాశి, ధనుస్సు రాశికి బాగుంటుంది, ఇలా ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా మనము మేషరాశి వారిని మనం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రైతులకు కూడా వీళ్ళకి యావరేజ్గా ఉంటుంది. మళ్ళీ అగ్రికల్చర్ సంబంధించి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ లాభంలోకి వెళ్తారు. ఆక్వాకల్చర్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే గురువు గారు, మరి 2024 జనవరి నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.